లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, పరాభవనామ సంవత్సరంలో అదృష్టం కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం పనిచేస్తోంది. ఈ ఏలినాటి శని దోషం వల్ల మేషరాశి వాళ్ళకి ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. చేస్తున్న వృత్తిలో కూడా శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం అనేది తక్కువ ఉంటుంది. కొంతమంది రహస్య శత్రువులు కూడా ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే, ఏలినాటి శని దోషం తొలగిపోవాలంటే మేషరాశి వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి ఆలయంలో 41 ప్రదక్షిణలు చెయ్యండి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే శనివారం పూట ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసుకోవటం, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని మనసులో స్మరించుకోవటం ద్వారా ఏలినాటి శని దోషం నుంచి బయటపడవచ్చు. వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చు, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందవచ్చు. అలాగే పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి రాహు బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు లాభస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2027 ఏప్రిల్ 6వ తేదీ వరకు రాహు 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి రాహు ముందు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 2026 డిసెంబర్ 5 వరకు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2027 ఏప్రిల్ 6 వరకు 10వ స్థానంలో కూడా యోగిస్తున్నాడు. రాహుబలం బాగుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా బలం చాలా బాగుంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే కేతువు బలం మాత్రం మేషరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో లేదు. ఎందుకంటే 2026 డిసెంబర్ 5 వరకు కేతు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత 2027 ఏప్రిల్ 6 వరకు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 5, 4 స్థానాల్లో ఉన్న కేతువు మేషరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైనా మేషరాశి విద్యార్థులుంటే తప్పకుండా బాగా కష్టపడి చదవాలి. అప్పుడే ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే మేషరాశి వాళ్ళు వాళ్ళ సంతానానికి సంబంధించి కొన్ని రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. డిసెంబర్ 5 వరకు సంతానపరమైన సమస్యలు ఉంటాయి. ఆ తర్వాత విద్యార్థులకి విద్యా సంబంధమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం ఉండే అవకాశం మేషరాశి వాళ్ళకి కేతు దోషం వల్ల ఏర్పడుతుంది. ఈ కేతు దోషం పోవాలంటే మేషరాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గణపతిని ఎంత పూజిస్తే అంత మంచిది. మంగళవారాలు గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించుకుంటే కేతు దోషం తొలగిపోతుంది. సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఈ పరాభవనామ సంవత్సరంలో మంగళవారాలు చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా గం గణపతయే నమః అనే మంత్రాన్ని మంగళవారాలు వీలైనన్ని సార్లు మేషరాశి వాళ్ళు చదువుకోండి. కేతు దోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. మేషరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో అక్టోబర్ 31వ తేదీ వరకు గురుబలం లేదు. నవంబర్ 1వ తేదీ నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు గురుబలం ఉంది. కాబట్టి ఎవరైనా సరే శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ప్రయత్నాలు చేసుకోవాలంటే మేషరాశి వాళ్ళకి నవంబర్ 1 నుంచి 2027 జనవరి 24 మధ్యలో బలం బాగా ఉంది. ఆ సమయంలో మేషరాశి వాళ్ళు బంగారం కొనుక్కునే యోగం కూడా బాగా ఉంది. పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే యోగం ఉంది. జాబులు మారాలన్నా, ఉన్న ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్లు రావాలన్నా వీటన్నిటికీ కూడా నవంబర్ 1వ తేదీ నుంచి 2027 జనవరి 24వ తేదీ మధ్యలో మేషరాశి వాళ్ళకు బలం ఉంది. మిగిలిన సమయంలో గురుబలం లేదు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా గురుబలం పెరగటానికి నవంబర్ 1 ముందు, జనవరి 24 తర్వాత గురువారం పూట శివాలయ దర్శనం చేసుకోండి. గురువారం వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి. అప్పుడు మేషరాశి వాళ్ళు పరాభవనామ సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్వస్తి.